హైదరాబాద్లో సొంతిళ్ల కోసం కలకంటున్న నిరుపేదల ఆశ నెరవేరబోతున్న సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ మహానగరంలో తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని ఎన్నో కలలు కన్న నిరుపేదల ఆ కల సాధ్యమైనంత తొందరగా సాకారం చేయాలని తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పూర్తి పారదర్శకతతో మొదటి నుంచి క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఇక తాజాగా ఓ బిగ్ అప్డేట్ను విడుదల చేసింది. క్యూర్ ఏరియా పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అర్హుల జాబితాను విడుదల చేసింది. మరి ఆ జాబితాలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి హైదరాబాద్లో ఈ పథకం కింద ఇల్లు దక్కబోతోంది, క్యూర్ ఏరియా పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మీకు ఇల్లు వచ్చిందా, రాకపోతే ఎందుకు రాలేదనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అర్హత ఉండి కూడా రిజెక్ట్ అయితే రేజ్ క్లెయిమ్ ఆప్షన్ను ఏ విధంగా వాడుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతిళ్ల కలను నెరవేర్చడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రాథమికాన్ని అమలు చేసే పనిలో పడింది. దీనికోసం ఇప్పటికే అర్హుల నుంచి వివరాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించింది. పూర్తిగా పారదర్శకత ఉండడం కోసం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్లను స్వీకరించింది. చివరికి అర్హత కలిగిన వాళ్లకు ఇంట్లో నుంచే అప్లై చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే వచ్చిన ఆ అప్లికేషన్స్ ఇప్పుడు జల్లెడ పట్టి ప్రాథమిక అర్హుల జాబితా విడుదల చేసింది. ఇక ఈ పథకం కింద మొత్తం 7,340 ఇళ్లను కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం వద్దకు 60,720 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారుల ఆస్తులు, వాహనాలు, సొంత ఇల్లు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ప్రాథమికంగా సుమారు 40,000 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ క్రమంలో ఎవరు అర్హులుగా నిలిచారన్నది తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు తమ స్టేటస్ ను ఆన్లైన్ లో సులభంగా తెలుసుకునే వెసులుబాటును కూడా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. దరఖాస్తుదారులు దానికోసం tghb.telangana.government.in వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వీటిలో నుంచి ఏదైనా ఆప్షన్ను ఎంచుకొని సంబంధిత వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ నెంబర్, పేరు, ప్రాజెక్ట్లో క్వాలిటీ, స్టేటస్ వంటి వివరాలు వెల్లడవుతాయి. ఇక ఒకవేళ మీకు అర్హత ఉన్నా అనర్హులుగా స్టేటస్లో చూపిస్తే మాత్రం రేజ్ క్లెయిమ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఎందుకు అనర్హులుగా ప్రకటించారో కారణం అక్కడ కనిపిస్తుంది. ఆ కారణం సరైనది కాదని భావిస్తే అక్కడే మీ అభ్యంతరాన్ని తెలిపి దానికి సంబంధించిన ఆధారాలను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఈ నెల 23 లోపు చేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే 04024603572 నెంబర్కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. తుది అర్హుల జాబితాను ఆగస్టు 25న ప్రకటించి ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తారు. ఒకవేళ మీ స్టేటస్ అనర్హులు అని చూపిస్తే దాని పక్కనే ఉన్న రేజ్ క్లెయిమ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఎందుకు అనర్హులుగా ప్రకటించారో కారణం అక్కడ కనిపిస్తుంది. ఆ కారణం సరైనది కాదని భావిస్తే అక్కడే మీ అభ్యంతరాన్ని తెలిపి దానికి సంబంధించిన ఆధారాలను అప్లోడ్ చేయవచ్చు. ఇలా ఉంటే క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా, దాని పోర్టల్ ద్వారా లేదా 8096958096 నెంబర్లోని వాట్సాప్ సేవల ద్వారా స్వీకరించబడ్డాయి. దరఖాస్తులతో పాటు ₹100 దరఖాస్తు రుసుముతో పాటు 10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. ప్రతిపాదిత సరసమైన గృహాల కార్పొరేట్ ఏరియా 400 చదరపు అడుగులు మరియు బిల్ట్ అప్ ఏరియా 528 చదరపు అడుగులు ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీ 5 లక్షలు కాగా లబ్ధిదారుడి తాత్కాలిక వాటా 6 లక్షలుగా ఉంటుందని తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటించింది. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుడి తాత్కాలిక వాటా, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గృహ నిర్మాణ స్థలాల వివరాలు, ఎంపిక విధానం మరియు ఇతర కీలక వివరాలను ఇప్పటికే వెల్లడించింది ప్రభుత్వం. గృహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి డి శ్రీధర్ బాబు, హైదరాబాద్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.